ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా ప్రకాశం జిల్లా చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకులు మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ గారిని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు వరల్డ్ టూరిజం డే సందర్భంగా ఆయన విజయవాడ వచ్చారు. ఈరోజు సాయంత్రం జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ సందర్భంగా మన చైర్మన్ నూకసాని బాలాజీ గారి ముందు ఉన్నాం. ఈ టూరిజం సంబంధించి ఆయన ఏమేం చేస్తారో ఆయన మాటల్లోనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. ముందుగా మీకు ప్రైమ్ మినిస్టర్ తరఫున కంగ్రాచులేషన్ సార్. మీరు టూరిజం సంబంధించి పూర్తిగా అవగాహన ఉందనే మాకు తెలిసిన సమాచారం ప్రకారం, ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్టు. చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మాటల్లో కూడా గత ప్రభుత్వం చేసిన వైఫల్యాల వల్ల 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందన్నారు. సో ఈ 5 ఏళ్ళ అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరి నిధుల కొరత కూడా ఉంది. దీన్ని ఎట్లా అధిగమిస్తారు? రాష్ట్రంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి టూరిజం సంబంధించి. దానికి మీరేమేమి చేయాలనుకుంటున్నారు? మీకు ఏదైనా ఆలోచన ఉండుంటుంది కాబట్టి అది ఎట్లా మీరు చెప్పగలరు? ఎట్లా చేయాలనుకుంటున్నారు? ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఒక మాట చెప్పాలి. ఒక మంచి అవకాశం, ఆయనకి ఏ సబ్జెక్ట్ ఇది అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిదో టూరిజం డెవలప్మెంటు, ఇండస్ట్రియల్గా కానీ ఇట్లా. సరే, ఆయనకి ప్రతి సబ్జెక్టు ఆయన నిష్ణాతుడు, ప్రతిదీ ఆయనకి బ్రెయిన్ చైల్డ్. ఆయన ప్రత్యేకంగా నాకు ఈ పదవి అవకాశం ఇచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు. రెండోది, వారు ఏ ఆలోచన అయితే ఉందో, ఏం చేయాలని కోరుకుంటున్నారో ఆ మేరకు వారి ఆలోచనలకు అనుగుణంగా ఈ టూరిజంని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయడానికి వారి సహకారంతో కృషి చేస్తాను. సరే, ఫైనాన్షియల్ ఏదైతే ట్రబుల్స్ ఉన్నాయో, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు దాన్ని ఏమేమి చేయాలో తెలుసు. దానికి ఆయన తోడుగా మేము కూడా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏదైతే జరుగుతుందో వాటి అన్నింటినీ కొంత స్టడీ చేసే అవసరం ఉంది. నాకు కూడా ఒకటి ఏంటంటే, అవగాహన ఉండొచ్చు కానీ అసలు ముందు ఇక్కడ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దాన్ని కూడా కొంత అవగాహన ఈ బాధ్యతలు తీసుకునే లోపల కొంత స్టడీ చేద్దామని. దట్ ఇవాళ వరల్డ్ టూరిజం డే కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వారితో కలిసి ఈ కార్యక్రమం పాల్గొనడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తూ, డెఫినెట్గా బాబు గారు ఏం కోరుకుంటున్నారో ఈ రాష్ట్రంలో టూరిజం డెవలప్మెంట్లో దాన్ని పూర్తి స్థాయిలో అందుకుంటానికి ప్రయత్నం చేస్తాం. అక్కడక్కడ కొన్ని ల్యాప్సెస్ కనపడుతున్నాయి. 5 ఏళ్లలో ఒక పెద్ద సీనియర్ నాయకుడు మొన్న ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుతూ, ఒక మంచి అవకాశం వచ్చింది, ఆయన ఈ పార్టీ కూడా కాదు, మళ్ళా చాలా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కూడా, మీ బాబు గారు ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి సబ్జెక్ట్ ఇది, నీకు ఒక అవకాశం కల్పించారు, ఆయన ఆలోచన అందుకోవాలని చెబుతూ చేయడానికి స్కోప్స్ ఏంటంటూ మాట్లాడడం జరిగింది. బాబు గారు కూడా మొన్న మేము ఇంటరాక్షన్ ప్రోగ్రాములు కూడా స్కై ఈజ్ ది లిమిట్ ఫర్ ఈ టూరిజం డెవలప్మెంట్ చెప్తున్నారు. ఫండ్స్ మొబిలైజేషను వాటిని ఎట్లా చేయాలో ఒక ఆలోచన ఉంది. చాలామంది కూడా బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిన్న వరదల్లో చూస్తే ఆయన చేసినటువంటి ఆ కృషి, అసలు రాష్ట్రం దాటి ఎల్లలు దాటి రాష్ట్రాలు ఇలా చర్చించుకో, ఒక ముఖ్యమంత్రిగా ఉండి వరదల్లో ఒక సామాన్యుడిలాగా నీళ్ళల్లో దిగి ఈ వయసులో కూడా చేస్తున్న సందర్భం జనాన్ని ఒక ఆలోచింపజేసింది, పులకింపజేసింది. ఒక మనసులు ద్రవించినాయి. అందుకే కోటాను కోట్ల రూపాయలు ఇవాళ నిధులు డొనేట్ చేస్తున్నారు బాబు గారికి. కీపింగ్ ఇన్ హిస్ సర్వీసెస్ ఏదైతే చేసాడో ఒక ముఖ్యమంత్రిగా, దాన్ని దృష్టిలో పెట్టుకొని వాలంటరీగా వచ్చేసి జనం నిధులిస్తున్నారు. అలాగే ఈ టూరిజం కూడా నాకు కొంతమంది నేను చైర్మన్ అయిన తెలియని చాలామంది ఫోన్లు చేసి మేము ముందుకు వస్తాం, చేస్తాము, మేము పీపీపీ విధానంలో కూడా మేము ముందుకు వస్తాం, మీరందరూ సహకరిస్తుంటే, అలా ముందుకు వచ్చే వాళ్ళకి ప్రభుత్వ విధి విధానాలకు లోబడి అయితే ఉన్నాయో నేను కూడా స్టడీ చేయాలి. బాబు గారితో డిస్కస్ చేసి ఆయన ఇంకా ఏం డైరెక్షన్స్ ఇస్తారో తెలుసుకొని వారి ఆదేశాలు తూచా తప్పకుండా ఏం చెబితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చేస్తాము. అదే క్రమంలో ఎక్కడ కూడా ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా చెప్పింది అదే, ఎక్కడ కూడా ల్యాగింగ్ ఉండకూడదు, ఇబ్బంది పెట్టకూడదు, సత్వరం ఏదైతే ఉన్నాయో శాంక్షన్ జరుగుతుండాలి, ఏ కారణంగా కూడా ఫైల్స్ డిలే కాకూడదు, అవసరమైతే గంటలు అయిపోయేట్టుగా ఉండాలి. వచ్చేటువంటి ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్గా ఉండి లేకపోతే ఈ ఇన్వెస్ట్ చేయడానికి ముందు కోసం వాళ్ళందరికీ అన్ని విధాలుగా మనం సహకరించే విధంగా ఉండాలి. అవన్నీ చేస్తాం. నిధులు ప్రభుత్వ పరంగా ఒకవైపు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా 3 ప్రాజెక్టులు కూడా బాబు గారు డైరెక్ట్ చేశారు. వాటికి కూడా ఈ డిపిఆర్ కూడా ప్రిపేర్ చేసామని అధికారులు చెప్పారు. ఇందాక ఎండి గారు కూడా సరే ఆయన డైరెక్షన్స్ ఏ ఉండి అవి అమలు జరుగుతుంది, త్వరలోనే వాటి ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుంది.
ఇతర ఎంటర్ప్రెన్యూర్స్ లేకపోతే ఇతర వచ్చే పెట్టుబడిదారులు లేకపోతే ఇన్వెస్టర్స్ ఎవరైనా వాళ్ళందరిని ఎంకరేజ్ చేసి టూరిజం డెవలప్మెంట్ చేయడానికి కృషి చేస్తాం. ఎక్కడ ఫంక్షనింగ్ సరిగ్గా లేవు, కొన్ని హరిత హోటల్స్ ఉన్నాయి. నేను అప్పుడప్పుడు అంతకుముందు చూస్తే బ్రహ్మాండంగా ఉండేది. ఆడ భోజనం చేయటం అంటే అద్భుతంగా ఉండేది. ఈ 5 ఏళ్లలో భోజనం కాదు కదా, టీ కూడా దొరికినా కూడా అది టీయా కాదనేటువంటి పెద్ద సందేహం. అది అధికారులతో కూడా మాట్లాడాను. అవన్నిటిని కూడా ప్రాపర్ వే ఫంక్షనింగ్ జరిగే విధంగా బాబు గారు ఏం కోరుకుంటున్నారో మేమెవరూ ఆయన అందుకోలేము. ఎంత కృషి చేసినా ఆయన అందుకునేటువంటి శక్తి సామర్థ్యాలు, ఆ బ్రెయిన్, ఆ ఇంప్లిమెంటేషన్ కూడా చేయలేం. కానీ బట్ ఆ దరిదాపులకు వెళ్తామని మాత్రం చెబుతున్నాము. ఆయన కోరిక విధంగా డెవలప్ చేస్తాం. బట్ నాకున్న ఈ అవకాశాల మేరకు టూరిజంని వారి సహకారంతో, వారి ఆలోచనతో, ఏదైతే లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో నాకు ఈ అవకాశం ఇచ్చారో, అదేవిధంగా మన కూటమిలో ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ సహకారం తీసుకుంటూ అద్భుతంగా ఈ టూరిజంని నభూతో భవిష్యత్ అనే విధంగా తీసుకొస్తానికి మాత్రం కృషి చేస్తా. ఐ హ్యావ్ సచ్ కాన్ఫిడెన్స్, సచ్ గట్స్ టు డెవలప్ దిస్ సెక్టర్. తర్వాత మీరు ఒకటి చెప్పాలి సార్, ఎందుకంటే తెలుగుదేశం కూటమిలో కూడా ఉంది, అంటే ఎన్డీఏ కూటమిలో కూడా ఉంది, అంటే కేంద్రంలో కూడా మీ ప్రభుత్వం ఉన్నట్లకి కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. సో మీరు దీన్ని నిధుల విషయంలో కానీ లేదంటే మీరు ప్రాజెక్టుల విషయంలో కానీ మీరు ప్రత్యేక శ్రద్ధ ఏ విధంగా తీసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇంత ఆర్థికమైన సంక్షోభంలో కూడా, చాలా కష్టాల్లో కూడా అసలు రాష్ట్రాన్ని దగా చేసి వెళ్తే, ధ్వంసం చేసి వెళ్ళి, దగా కంటే ధ్వంసం చేసి వెళ్ళినా కూడా ఇలా ఏ సెక్టర్ నిధులు లేవు అనే ఇబ్బంది కలగకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఉదాహరణకు చూస్తే 3,000 పెన్షన్ 4,000కి ఇస్తూ 4,000 కాకుండా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కూడా అదనంగా పెరిగింది కూడా ఇస్తూ 7,000 రూపాయలు ఇచ్చారు. ఒక 1,640 కోట్ల అదనపు భారం అది ఆ 3 నెలలకి ఇచ్చినటువంటి అడిషనల్కి ఇస్తానన్న 1,000 రూపాయలు. సో ఇక్కడ జీతాలు వచ్చేళ్ళకి ఫస్ట్ ఆఫ్ ది మంత్ ఇది అవుతున్నాయి. అసలు ఎక్కడ ఏం చేస్తున్నాడు, ఏం మంత్రం ఉందో అర్థం కాలేదు, కానీ పని జరిగిపోతూ ఉంది. అలాగే టూరిజం కూడా బాబు గారు స్టేట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ నుంచి ఏం చేయాలో చేస్తారు. కేంద్రం తేలాగా మేమందరం మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి, కూటమిగా ఉన్నాం కాబట్టి వారు ఎలాగో సహకరిస్తారు. ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ మీద కూడా ఈ తర్వాత మెన్షన్ చేస్తాను, కొంత నిధులు ఇవ్వటం వాళ్ళు సహకరిస్తామని చెప్పడం జరిగింది. కొన్ని స్కీమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా. సో నేను అనుకోవటం ఇట బయట ప్రైవేట్ వ్యక్తులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకు సిద్ధంగా ఉన్నారంటే నాకు చెప్పింది, వరదల్లో బాబు గారి నైపుణ్యం చూసిన తర్వాత, ఆయన కమిట్మెంట్ చూసిన తర్వాత, లేదా బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ధ్వంసమైనటువంటి ఆంధ్రప్రదేశ్ పరిపాలన గాడిలో పెట్టి అన్ని రంగాలని పైకి తీసుకొస్తారనేటువంటి విశ్వాసంతో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు నేను అనుకుంటున్న ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఒక నాట్ ఎట్ ఆల్ ఇష్యూ ఎట్ ప్రజెంట్. బాబు గారు కూడా మీద విశ్వాసంతో ఆటోమేటిక్గా ఎన్ని వచ్చేస్తాయి, అద్భుతంగా పనిచేస్తాం. ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్, ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం, రెండోది బాబు గారి మీద ఉండేటువంటి ప్రత్యేకమైన గౌరవం, మర్యాదలు, ఒక విశ్వాసం ఏదైతే ఉందో, నిధులకు అసలు అది అడ్డంకి కాదు, నిధులు కోకోలకు వస్తాయని నా విశ్వాసం. రెండోది మేము కూడా ఆయన కోరుకున్న విధంగా ఎక్కడ కూడా ఎటువంటి ఇది లేకుండా ట్రాన్స్పరెన్సీ, వాట్ ఐ డిడ్ యాజ్ ఎ జెడ్పీ చైర్మన్ in giving employment, in giving in terms of transfers or promote, whatever it is, అత్యంత ట్రాన్స్పరెంట్గా చేశాను. ఇది టూరిజంలో కూడా 100% ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా చేస్తాను. డెఫినెట్గా ఎప్పుడైతే మనం నిజాయితీగా ఉన్నామో, ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్గా ఉన్నామో, ఎప్పుడైతే యాక్సెసిబిలిటీ ఉన్నామో, ప్రతి దానికి ప్రతి పైసాకు కౌంటబుల్గా ఉన్నామో, డెఫినెట్గా నిధులు ఎందుకు రావండి, ఇస్తారు. దేర్ ఆర్ పీపుల్ టు కాంట్రిబ్యూట్ lakhs of rupees or crores of rupees. బట్ దానికి అకౌంటబిలిటీ ఉంటే, నిజాయితీ ఉంటే, ట్రాన్స్పరెన్సీ ఉంటే, వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు తిప్పకుండా ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ఫాలో అయితే డెఫినెట్గా నిధులు వస్తాయి. సో ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నూతనంగా చైర్మన్గా వచ్చిన తర్వాత మరి ఆయన ఏమేం చేయాలనుకుంటున్నారు కూడా చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఆయన సక్సెస్ఫుల్గా చైర్మన్గా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.